ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు 4 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగరికల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డిలలో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు నగరికల్లో బహిరంగ సభ, మధ్యాహ్నం 1 గంటకు తుంగతుర్తిలో బహిరంగ సభ, మధ్యాహ్నం 2 గంటలకు ఆలేరులో బహిరంగ సభ, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకి దోమకొండ, బీబీపేటలో కార్నర్ మీటింగ్స్ లో పాల్గొననున్నారు. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, ఈ రోజు 4 నియోజకవర్గాల్లో అయితే రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి కేవలం 4 రోజులే ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సన్నద్ధమైంది. మొత్తానికి ఈ రోజు మాత్రం 4 నియోజకవర్గాల్లో కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ప్రతిరోజు కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా 4 నుంచి 5 నియోజకవర్గాలను చుడుతున్నారు. నిన్న కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇటు ఎల్బీనగర్ నియోజకవర్గం కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా పర్యటించడం జరిగింది. ఈ రోజు మాత్రం ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి నగరకల్ నియోజకవర్గం, అక్కడ వేముల వీరేశం పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో షామిల్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో బీర్ల ఐలయ్య, ఈ 3 నియోజకవర్గాలతో పాటు తన కొడంగల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా సాయంత్రం కామారెడ్డి నియోజకవర్గంలో కూడా ప్రచారంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ రోజు ఉదయం 11 గంటలకు మాత్రం నల్గొండ జిల్లాకు సంబంధించి నగరకల్లో మాత్రం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభకు చేరుకుంటారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గానికి మాత్రం మధ్యాహ్నం 1 గంటలకు బహిరంగ సభలో పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత ఆలేరుకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు ఆలేరులో బహిరంగ సభ ఉంది. బహిరంగ సభను చూసుకొని మధ్యాహ్నం 3:30 తర్వాత ఇటు తన సొంతంగా పోటీ చేస్తున్నటువంటి కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండతో పాటు బీబీపేట కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు రేవంత్ రెడ్డి. మొత్తానికి కేవలం ఇంకా 4 రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే సీనియర్ నేతలు ఉన్న నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాలు కూడా చుట్టాలనేదే రేవంత్ రెడ్డి లక్ష్యం. దాంట్లో భాగంగానే ఇప్పటికే గత 10 రోజుల నుంచి కూడా ఇప్పటికీ దాదాపు 35 నుంచి 40 నియోజకవర్గాలను కూడా చుట్టిన పరిస్థితి ఉంది. ఇంకా 50 నియోజకవర్గాలు చుట్టాల్సిన నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి రోజుకు 5 నుంచి 6 నియోజకవర్గాలను ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేవలం 4 రోజులే ఉన్న నేపథ్యంలో ఇటు ఏఐసీసీ అగ్రనేతలు కూడా రాష్ట్రానికి రానున్నారు. ఇటు ప్రియాంక గాంధీ కూడా ఈ రోజు రాష్ట్రానికి రానున్నారు. ప్రియాంక గాంధీ ఈ రోజు మధ్యాహ్నం పాలకుకి రానున్నారు. ఆ తర్వాత హుస్నాబాద్ లో కూడా ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. సాయంత్రం మిత్రపక్షమైనటువంటి సిపిఐ కూడా కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా ఖమ్మంకు సంబంధించి ప్రచారం చేయనున్నారు. రాత్రి ఖమ్మంలోని బస చేసి కూడా రేపు ఉదయం ఖమ్మంతో పాటు పొంగులేటి పోటీ చేస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గాన్ని సైతం రేపు పర్యటించనున్నారు ప్రియాంక గాంధీ. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం సత్తుపల్లిలో నియోజకవర్గం పర్యటించి రేపు సాయంత్రం ఇటు సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సంబంధించి మధుర నియోజకవర్గాన్ని కూడా రేపు ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక గాంధీ. మరోవైపు డికే శివకుమార్ సైతం పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా పర్యటిస్తున్నారు రాష్ట్రంలో. మొత్తానికి ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ కూడా రేపు రాష్ట్రానికి రానున్నారు. రేపు రాష్ట్రానికి వచ్చి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయనున్నారు. ఇటు బోధన్తో పాటు ఆదిలాబాద్ కు సంబంధించి అదేవిధంగా ఆదిలాబాద్ చూసుకొని ఇటు కర్ణాటక నుంచి నాందేడ్ నుంచి ఆదిలాబాద్ రానున్నారు. ఆ తర్వాత మాత్రం హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చి బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.